వెల్కమ్ టు మై మ్యాథ్స్ ఛానల్. అడిషన్స్ ఫాస్ట్గా ఎలా చేయాలి కొన్ని ట్రిక్స్ చూస్తున్నాము. ఆల్రెడీ 2 వీడియోస్లో అడిషన్స్ త్వరగా ఎలా చేయాలి, నంబర్స్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు 3rd వీడియో, ఇదే లాస్ట్. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. కొన్ని నంబర్స్ వరుసగా ఉన్నాయనుకోండి. కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే వరుసగా ఉండటము. ఫర్ ఎగ్జాంపుల్ 62 + 63 + 64 ఎట్సెట్రా ఉన్నాయనుకోండి. అప్పుడు ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a1 + n/2. n నెంబర్ ఆఫ్ నంబర్స్ that is total number 1 2 3 4 5 6 7 numbers ఉన్నాయి ఇక్కడ, number of numbers. So in this sum n is equal to 7 and a1 is the first number and an last number or nth number. So sum of these numbers is equal to Sn is equal to n. There are 7 numbers here. 7 into first number 62 plus last number 68/2. That is equal to 7/2. 62 plus 68, 130. That is equal to 265s. And 7 5s 35. 7 6 42 plus 3 45. 455. Therefore sum of these numbers, these 7 numbers is equal to 455. So ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ను ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ 7 నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం వేసుకొనైనా కూడొచ్చు, కానీ అది కూడా ఇంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఒక 100 నంబర్స్ ఉన్నప్పటికీ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక లార్జ్ నంబర్ ఇచ్చారనుకో, ఈ విధంగా ఇక్కడి నుంచి 172 అనే ఒక నంబర్ ఇచ్చారనుకోండి. అప్పుడు ఈ సిరీస్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నంబర్స్, ఎన్ ఎంతో కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ నంబర్స్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నంబర్ ప్లస్ 1. సో లాస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 172 మైనస్ ఫస్ట్ నెంబరు 62 ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 172లో నుంచి 62 తీసేస్తే 110 plus 1 is equal to 111. Therefore, if we take the numbers up to 172, the number of numbers in the sum in this series is 101. Thus, we can substitute this one has 101, 62 plus last number 172 by 2. Thus, we can find the sum of the numbers, sum of consecutive numbers, whatever large the number of numbers may be. నంబర్స్ ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ నంబర్స్ కనుక్కోవాలంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1 చేయాలి. అప్పుడు మనకి n అనేది వస్తుంది. nని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. a1 అంటే ఫస్ట్ నెంబరు, an అంటే లాస్ట్ నెంబర్, nth నెంబర్ లేదా లాస్ట్ నెంబర్ by 2. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అన్నారు అనుకోండి. ఫ్రమ్ 1 ఇంతకుముందు సిరీస్లో 62 నుంచి స్టార్ట్ చేసాం. అట్లా కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు, అంటే సమ్ ఆఫ్ n నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, సమ్ ఆఫ్ n కాన్సిక్యూటివ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. సపోజ్ మనము 1 + 2 + 3 ఎట్సెట్రా అప్ టు 100 తీసుకుంటాం అనుకోండి. అప్పుడు సమ్ ఆఫ్ 100 నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 లేదా సమ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఎంత అంటే n 100 నంబర్స్ ఇంటూ n + 1 101/2. సో 2 1s 2 50s. సో 50 into 101 is equal to 5050. So sum of 100 consecutive numbers starting from 1 is equal to 5050. అలాగే సమ్ ఆఫ్ 50 numbers from 1 to 50, 1 + 2 + 3 + etc. from 50 is equal to, మనం 50 into
50 ప్లస్ 1 51/2 అనమాట. సో అప్పుడు 2 25s. సో 25 ones 25, 2 carry, 25 5s 125 plus 2 127. So this is 1275 is the sum of 50 consecutive numbers starting from 1 is equal to 1275. Next, sum of consecutive odd numbers. Odd numbers అంటే తెలుసు కదా, 1 3 5 7 9 11 etc. up to infinity. These numbers are called odd numbers. They are not divided by 2 without remainder. So 1 3 5 7 9 11 etc. are odd numbers. Now these are consecutive odd numbers. Consecutive means 1 is an odd number, the next odd number is 3, next one is 5, next one is 7. Odd numbers. So sum of 50 odd numbers. Sum of 50 odd numbers starting from 1 is equal to 50 square. That is formula is sum of n odd numbers formula is equal to n square. Sn is equal to n square. 50 odd numbers. If we take numbers from 1 to 100, there are 50 odd numbers. Odd numbers and 50 even numbers. So altogether 100 numbers. So from 1 to 100 there are 50 odd numbers and 50 even numbers. Sum of 50 odd numbers is formula Sn is equal to n square. 50 square is equal to 50 into 50. That is 5 5s 25, 2500. And our sum of first 50 even numbers is n into n plus 1. That is 50 into 51. 50 plus 1 that is equal to 50 into 51 is equal to 150. 55 is 250. 250 plus 5 255. So sum of first 50 even numbers is 2550. First 50 odd numbers is 2500. Therefore sum of these two is equal to 50-50. That is sum of 100 numbers. First 100 numbers. First 100 numbers starting from 1. Total. ఇంతకుముందు కనుక్కున్నాం. సమ్ ఆఫ్ 1 to 100 numbers is equal to అక్కడ నెంబర్ ఏం చేసాం n into n plus 1/2 వేసుకున్నాము. n అంటే 100. 100 into 100 and plus 1/2 is equal to 50-50 వచ్చింది మనకి. సమ్ ఆఫ్ n odd numbers starting from 1 is equal to n square formula. Sum of n even numbers starting from 1 is equal to n into n plus 1. These are the formulas for odd numbers and even numbers. Sum of n odd numbers starting from 1. Sum of n even numbers starting from 1. Next ఏంటి, sum of n numbers having common difference. ఇక్కడ చూడండి numbers 5 numbers ఇచ్చాము. ఈ difference between these two numbers 91 minus 87 4, 95 minus 91 4, 99 minus 95 4, 103 minus 99 4. అంటే కామన్ డిఫరెన్స్, నంబర్స్ హ్యావింగ్ కామన్ డిఫరెన్స్ అనమాట. దీన్ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో ఇలాంటి వాటికి సమ్ కనుక్కోవాలంటే ఒక సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ హ్యావింగ్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెసివ్ నంబర్స్. పక్క పక్కన ఉండే నంబర్ల మధ్య తేడా సమానంగా ఉంటే అటువంటి నంబర్ల యొక్క మొత్తం కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఇక్కడ d అంటే డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ నంబర్స్, సేమ్ డిఫరెన్స్, దట్ ఈస్ 4 అనమాట. నెక్స్ట్ n అంటే నంబర్ ఆఫ్ నంబర్స్. ఈ సిరీస్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. n అంటే నంబర్ ఆఫ్ నంబర్స్, నంబర్ ఆఫ్ నంబర్స్.
నెక్స్ట్ ఏ అంటే ఫస్ట్ నెంబర్, ఏ ఫస్ట్ నెంబర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5/2 ఇంటూ 2 ఇంటూ ఏ ఫస్ట్ నెంబర్ 87 ప్లస్ ఎన్ టోటల్ నెంబర్ 5 మైనస్ 1 ఇంటూ డి డిఫరెన్స్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 2 ఇంటూ 87 174 ప్లస్ 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 174 ప్లస్ 4 4s 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 174 ప్లస్ 16 184 190 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 1s 2 9s 18 2 5s 5 ఇంటూ 95 5 5s 25 5 5s 25 5 9s 45 plus 2 47 475. So sum of these 5 numbers which have equal difference between two successive numbers is 475. ఇంకో ఫార్ములా కూడా ఉంది ఇలాంటి వాటికి కామన్ డిఫరెన్స్ ఉండే వాటికి సమ్ కనుక్కోవడానికి n/2 ఇంటూ a1 ప్లస్ an. an అంటే nth టర్ము లేదా లాస్ట్ టర్ము, a1 అంటే ఫస్ట్ టర్ము. సో ఇక్కడ దీనికి అప్లై చేస్తే ఇది 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5/2 ఇంటూ ఫస్ట్ నెంబరు 87 ప్లస్ లాస్ట్ నెంబరు 103. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 103 ప్లస్ 87 అంటే 190 that is equal to 2 9s 2 5s. So 5 into 95 475 5 5s 25 5 9s 45 plus 2 40s 475. Here also we got. So ఇప్పుడు సపోజ్ ఇలాంటి సిరీస్లో ఇక్కడ 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేసి వేయగలుగుతున్నాం. అట్లా కాకుండా చాలా నెంబర్స్ ఉన్నాయనుకోండి మనం కౌంట్ చేయలేం కదా. ఇక్కడ ప్లస్ ఎట్సెట్రా లాస్ట్ టర్మ్ ఇస్తారు, లాస్ట్ నెంబరు ఏదో ఒకటి ఇస్తారనుకోండి. అప్పుడు మనము నంబర్ ఆఫ్ నంబర్స్ అంటే ఎన్ ఎలా కనుక్కుంటాము అంటే ఇప్పుడు nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్ము, సిరీస్లో ఫస్ట్ టర్ము ప్లస్ ఇక్కడ గ్యాప్స్ డి ఉంటాయి కదా, అవి n-1 ఉంటాయి. nth టర్మ్కి n-1 గ్యాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇంటూ డిఫరెన్స్. సో ఆ విధంగా nth టర్మ్ కనుక్కోవచ్చు. సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై డిఫరెన్స్ ప్లస్ 1 అనమాట నెంబర్ ఆఫ్ నెంబర్స్కి. అదే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో కూడా ఇలాంటి ఫార్ములానే వాడాము. కాకపోతే అక్కడ d = 1 కాబట్టి an-a1 ప్లస్ 1 అయింది. ఇక్కడ డిఫరెన్స్ కొంత ఈక్వల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము an-a1ను dతో డివైడ్ చేస్తాము, తర్వాత 1 కనుక్కుంటాం. అప్పుడు నంబర్ ఆఫ్ నంబర్స్ వస్తుంది అనమాట. సమ్ కనుక్కునేటప్పుడు n కావాలి కదా, ఇక్కడ అంటే కౌంట్ చేసాము. చాలా నెంబర్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ బై డి ప్లస్ 1 అనమాట. అది ఒకవేళ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి nth టర్మ్ కనుక్కోమంటే ఆ ఫార్ములా ఇదనమాట. సో మనం ఇక్కడ అడిషన్స్ మాత్రం చూస్తున్నాం కాబట్టి ఈ అడిషన్స్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ n నంబర్స్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ నంబర్స్ హ్యావింగ్ కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నంబర్స్ విత్ కామన్ రేషియో. ఇక్కడ 106/53 అంటే 2 ఉంది, అంటే 53 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 116 106. 106 into 2 is equal to 202. 202 into 2 is equal to 404. Like that, ikkada ratio is common. 425/212 is equal to 2. Atlage 212/106 is equal to 2. 106/53 is equal to 2. So numbers having the common ratio ఉన్నప్పుడు sum of the numbers ఎలా కనుక్కోవాలి? దానికి ఫార్ములా ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ద నంబర్స్ విత్ కామన్ రేషియో అంటే ఈ విధంగా నంబర్స్ ఉంటాయి. 53 ప్లస్ 106 ప్లస్ 212 ప్లస్ 424.
అన్నిటికీ ఒక రేషియో కామన్ 53 ట్వైస్, దీని ట్వైస్, దీని ట్వైస్ ఇది. సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ నంబరు 53 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే రేషియో. ఇక్కడ 106/53 అది రేషియో, కామన్ రేషియో, అన్నిటికీ కూడా రేషియో 2 ఉంది. టు ద పవర్ ఆఫ్ n, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4/1 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 53 ఇంటూ 1 మైనస్ 204 అంటే 16/1 మైనస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు this is equal to 53 into 1 minus 16 అంటే minus 15 by 1 minus 2 అంటే minus 1. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 53 ఇంటూ 15, 53 ఇంటూ 15 అంటే 15 3s 45, 15 5s 75, 75 ప్లస్ 4 79. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 795. సో ఈ ఫార్ములాను ఈ విధంగా కూడా రాయొచ్చు, కొద్దిగా మార్చుకొని నెగటివ్ సైన్స్ రాకుండా, ఇక్కడ నెగటివ్ సైన్స్ రాకుండా పైన కింద మనము నెగటివ్ సైన్తో మల్టిప్లై చేస్తే దిస్ బికమ్స్ a ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1/r-1 ఇలా వేసుకోవచ్చు. r అంటే కామన్ రేషియో, n అంటే నెంబర్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద సిరీస్, a అంటే ఫస్ట్ నంబరు, అది వేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా సమ్ ఆఫ్ నంబర్స్ హ్యావింగ్ కామన్ రేషియో, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా నంబర్స్ను ఈజీగా యాడ్ చేయడానికి ఈ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీకు ఇచ్చిన నంబర్స్కు ఏ మెథడ్ అప్లికబుల్ అవుతుందో ఆ మెథడ్ చూసుకొని మనం అప్లై చేయాలి. ఆ విధంగా క్విక్గా చేయడం నేర్చుకోవాలి.